రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాలు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంఓ వాట్సాప్ గ్రూప్తో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులకు చెందినటువంటి వాట్సాప్ మీడియా గ్రూపులు కూడా హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంకు ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకరమైనటువంటి ఏపీకే ఫైల్స్ను షేర్ చేసినటువంటి కేటుగాలు ఆధార్ అప్లికేషన్ చేసుకోవాలంటూ అప్డేషన్కు సంబంధించి ఎస్బీఐ పేరుతో సందేహాలు పంపిస్తున్నారు. ఇక సందేశాలు పంపించిన నేపథ్యంలో మరోవైపు ఏపీకే ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులకి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, ప్రధానంగా సైబర్ నేరాలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. అందులో మంత్రులకు పంపించడం, వారి డీజీపీ లాంటి డీపీలు పెట్టుకొని మెసేజ్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏపీకే ఫైల్స్తో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పారు. సో ప్రధానంగా మంత్రులు ఎవరెవరు ఏమైనా తెలుస్తుందా, మంత్రులకు పంపించినట్టు తెలుస్తుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇప్పుడు ఈరోజు ఆదివారం అలాగే హైదరాబాద్లో సంచలనంగా ఫోన్లు హ్యాక్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మంత్రులతో పాటుగా పలువురి జర్నలిస్టుల ఫోన్లకు సంబంధించి కూడా హ్యాక్ చేయడం జరిగింది. ఇక ఏదైతే ఎస్బీఐ బ్యాంకు ఆధార్ అప్లికేషన్ పేరుతో ఒక ప్రమాదకర ఏపీకే ఫైల్స్కి సంబంధించి కూడా షేర్ చేస్తున్నారు. ఆ ఫైల్స్ని ఓపెన్ చేసినప్పుడు, ఆ ఏపీకే ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు ఫోన్ అంతా కూడా హ్యాక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక దానికి ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచిస్తూ ఎస్బీఐ పేరుతో కూడా మెసేజ్లు సెండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఫోన్లన్నీ హ్యాక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఫోన్ హ్యాక్ అయ్యింది. దానికి సంబంధించి కూడా ఆయన వాట్సాప్ ఏదైతే గ్రూప్కి సంబంధించి కూడా హ్యాక్ చేయడం జరిగింది. ఏదైతే మీడియాకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుందో అది ఎస్బీఐ ఏదైతే ఎస్బీఐ పేరుతో కూడా డీపీ మార్చడం జరిగింది. దాంతో ఇదే ఏపీకే ఫైల్ని ఆ వాట్సాప్ ఆ గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది. ఈయనతో పాటుగా ఇక మంత్రి సీతక్క వాట్సాప్ కూడా హ్యాక్ చేయడం జరిగింది. ఆమెతో పాటుగా పలువురు జర్నలిస్టుల ఫోన్లు కూడా ఏపీకే ఫైల్స్తో హ్యాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా దీనిపైన నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదకర ఏపీకే ఫైల్స్కి సంబంధించి ఓపెన్ చేస్తే ఫోన్లన్నీ కూడా హ్యాక్కు గురవుతా ఉన్నాయి. దాని ద్వారా ఫోన్కి సంబంధించి కూడా లింకప్ ఉన్న బ్యాంకు లింకప్ ఉన్న అకౌంట్ల నుంచి కూడా ఏదైనా డబ్బులు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యాప్కి సంబంధించి కూడా ఈ ఫైల్స్ను ఓపెన్ చేయొద్దని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేట్ పేరుతో ఈ ప్రమాదకర ఏపీకే ఫైల్స్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించని చెప్పొచ్చు. ప్రధానంగా మంత్రులతో పాటుగా జర్నలిస్టులు అలాగే సామాన్య ప్రజలకు సంబంధించిన ఫోన్లు ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికైతే చాలా వరకు హ్యాక్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఎప్పుడైతే రైబొమ్మ రవి సంబంధించి ఆయన పట్టుబడ్డాడో, ఆయన తర్వాత అదే ఎస్బీఐ లింక్ లో రైబొమ్మకు సంబంధించిన వెబ్సైట్ ను పొందుపరిచి అక్కడ సినిమాలు కూడా ఇప్పటికీ ఆ సినిమాలు అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ లింక్ తో, అంటే ఎస్బీఐకి సంబంధించి కూడా లింకప్ అక్కడ ఐబొమ్మ రవికి రైట్. హరీష్, అంటే కావాలనే సైబర్ కేటుగాళ్ళు పోలీసులకు ఒక ఛాలెంజ్ విసురుతున్నారు అనుకోవచ్చా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఇంతవరకు ఆ ఫోన్లకు రక్షణకు సంబంధించి మంత్రులు ఎవరైతే హ్యాక్ అయ్యాయని చెప్తున్నారు, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీసులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? ప్రధానంగా ఈ ఎస్బీఐ లింక్ అనేది ఆధార్ అప్డేషన్ లింక్ సంబంధించి వస్తుందో దానిపైన పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికైతే చాలా వరకు మొన్న పోలీసుల డీపీలు పెట్టుకొని డబ్బులు అడిగిన పరిస్థితి ఉంది. కొంతమంది వాట్సాప్ ఇదే లింక్ ద్వారా వాట్సాప్ ఏదైతే హ్యాక్ చేసిన పరిస్థితి ఉంది, ఆ వాట్సాప్ ద్వారా లింక్ పంపించి అక్కడ సంబంధించి కూడా లావాదేవీలు ఎక్కడైతే బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నాయో వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఏదైతే అకౌంట్లో ఉన్న నగదునంతా కూడా కేటుగాలు కొట్టేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఏపీకే లింక్ ద్వారా కూడా ప్రధానంగా మంత్రుల వాట్సాప్ గ్రూప్ కావచ్చు, మంత్రుల ఫోన్లే హ్యాక్ అవుతున్న పరిస్థితి ఉందంటే ఇక సైబర్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం దిగుతుంది. ఎప్పుడైతే ఈ ఐబొమ్మ పట్టుబడ్డాడో దాని తర్వాత కూడా సైబర్ కేటుగాళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా హ్యాక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే దీనిపైన పోలీసులు నిఘా ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్ వస్తే మాత్రం ఓపెన్ చేయొద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పటి వరకు అయితే మంత్రులతో పాటుగా చాలా జర్నలిస్టులు సామాన్య ప్రజల ఫోన్లు హ్యాక్ అయ్యి ఉదయం నుంచి కూడా హ్యాక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఆ యాప్ని లింకును ఓపెన్ చేయొద్దు అంటే ప్రధానంగా దాంట్లో సామాన్య ప్రజలు ఆ లింక్ ఓపెన్ చేయడం ద్వారా కూడా ఫోన్ హ్యాక్ గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా అకౌంట్లో ఎలాంటి ఏదైతే పెద్ద నగదుకు సంబంధించి కూడా ఎక్కువగా ఉంచుకోవడానికి కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేటుగాలకు సంబంధించి
మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సైబర్ క్రైమ్ కేటుగాలను పట్టుకొనే తీరుతామని కూడా ఇక్కడ వైపు పోలీసులు హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఇది తీవ్రమైన దుమారం రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు సామాన్య ప్రజలకు సంబంధించి కూడా ఫోన్లు హ్యాక్ గురయ్యి అకౌంట్లో నుంచి నగదు కొట్టేశారు. ఇప్పుడు నేరుగా మంత్రులకు సంబంధించిన గ్రూపులు కావచ్చు, గవర్నమెంట్ కి సంబంధించి కూడా అధికారిక వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు, మన హైకోర్టు వెబ్సైటే హ్యాక్ గురైంది. అంటే ఎప్పుడైతే ఈ ఐబొమ్మ రవి పట్టుబడ్డాడో అప్పటి నుంచి కూడా ఈ కేటుగాలంతా కూడా ఒకటి తర్వాత ఇక్కడ హైకోర్టు నుంచి మొన్న బీజేపీ లింక్ ఏదైతే డీపీ పెట్టి డబ్బు దండుకున్న పరిస్థితి కావచ్చు, ఈ రోజు నేరుగా మంత్రులకు సంబంధించిన హ్యాక్ గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి దీని వెనక ఊపిలాగే పనిలో ఉన్నారు. పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ జరుగుతా ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతా ఉన్నది. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఆ కేటుగాలను పట్టుకోవాలని కూడా ఇక్కడ ఏదైతే హ్యాక్ గురైన సామాన్య ప్రజలు కావచ్చు, సైబర్ కేటుగాల బారిన పడిన నగదు పోడగొట్టిన ఆ ప్రజలంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.